ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియ సోదరి, ప్రియ సోదరా, మరి ఈరోజు దేవుని యొక్క మాట మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల నుంచి 121 కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే ఈ విధంగా ఉంది. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను సృజించువాడు. ప్రియ సోదరి, ప్రియ సోదర, అంటే ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ఆలోచిస్తున్నా నీకు, లేక నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నావేమో. సోదర, సోదరి, ఒకరు నీకు సహాయం చేయాలన్నా, ఎటువంటి సహాయమైనా వారు చెయ్యాలన్నా సరే అది దేవుని యొక్క ఉద్దేశమై ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. మనం అనుకుంటాం, నేను ఎగ్జామ్ రాసేస్తానులే అనుకుంటాం. కానీ ఇది రాయాలంటే, ఆ సమయానికి వెళ్ళి రాయాలంటే అది దేవుని యొక్క పర్మిషన్ అయి ఉండాలి. నేను పని చేసేస్తాను, ఇంత టైంలో చాలా ఈజీగా చేసేస్తాను అనుకుంటావు. కానీ ఆ పని జరగాలన్నా దేవుడు చిత్తమై ఉండాలి. నేను వ్యాపారం చేస్తే గొప్ప లాభం వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ అది లాభం రావాలన్నా, నష్టపోవాలన్నా దేవుడి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది, నాకు ఈ చేతిలో నా సెల్ ఉంది, సెల్ ఉంటే చాలు నేను ఏదైనా చేస్తాను, నా చేతిలో బండి ఉంటే చాలు ఏదైనా చేస్తాను, బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు నేను ఏదైనా చేస్తాను అండి, నేను చాలా ఆరోగ్యంగా చాలా బలవంతుడు, నేను ఏదైనా చేయగలను అని, లేదా నా అందంతో నేను ఏదైనా చేయగలను అండి, నా పలుకుబడితో నేను చేయగలను అని రకరకాలుగా ఒకదాని కాదు, దేన్ని బట్టి నేను చేసేయగలను, నాకు పలానాడు తెలుసు అక్కడి నుంచి సహాయం వచ్చేద్దాం అనుకుంటా. కానీ ఎక్కడి నుండి సహాయం రావాలన్నా వారికి సహాయం చేయాలి అనిపించేలాగా వారికి అనుకోవాలంటే అది దేవుడు వారికి పర్మిషన్ ఇచ్చి ఉండాలి. అర్థమైందండి. అందుకే కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, ఆ కొండ ఈ కొండ తట్టు చేస్తాం మనకు సహాయం కోసం. ఏ కొండ కూడా ఉపయోగపడదు. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి, అది యేసయ్య దగ్గర నుంచి, యెహోవా దగ్గర నుంచి మనకి సహాయం వస్తుంది తప్ప ఇంకెక్కడ నుంచి రాదు సోదరి. ఎందుకంటే సృష్టిని బట్టి మనం ఆలోచిస్తున్నాం. కానీ ఏదైనా సృష్టిలే, ఒక సెల్ ఫోన్ అయినా, ఒక డబ్బు అయినా, ఒక బంగారం అయినా, అందమైన తోటి మనుషులైనా అండి, ఎవరైనా, అధికారైనా, చదువైనా, ఏదైనా సరే అవన్నీ దేవుడు చేసినవే. వాటి నుంచి మన సహాయం కోరుకుంటాం. సృష్టిని దగ్గర నుంచి మన సహాయం వస్తుంది అనుకుంటున్నాం. కొండ తొట్టో, చెట్టు తొట్టో, పుట్ట తొట్టో, ఆ తొట్టో ఈ తొట్టో, అవన్నీ సృష్టించింది. సృష్టి నుంచి మనకి రాదు. సృష్టించిన సృష్టికర్త దగ్గర నుంచి సహాయం ఓకే అయితేనే, ఆయన పాస్ చేస్తేనే, ఆయన పర్మిషన్ ఇస్తేనే ఏదైనా మనకి రావాల్సింది, విజయమైన అపజయమైన. కనుక ఏది ఎవరి చేతిలో ఉంది? భూమి ఆకాశం సృజించిన ఆయన చేతిలో ఉంది. కనుక ఆయనకు లోబడడం నేర్చుకుంటే, ఆయన దగ్గర నుంచి సహాయం నువ్వు కోరుకుంటే ఎటువైపు నుంచైనా రావచ్చు. ఎలాగైనా నీ పని కావచ్చు, ఎలాగైనా నిన్ను విజయానికి అనుగ్రహించగల శక్తిమంతుడైన. అదే 46:1 ఉంటుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపద కాలములో ఆయన నమ్ముకును దగు సహాయకుడు. నీ ఆపద కాలంలో దేవుడి కంటే సహాయం చేసే మరొక స్నేహితుడు ఎవడు లేడు. సోదరా, సోదరి, ఏ పనైనా పూనుకో, అది దేవుడి చిత్తముకి సమర్పించు. దేవా, నీ చిత్తమైతే ఈ పనిలో నీవే నాకు సహాయకుడివి, నీవు తప్ప నాకు ఎవరు లేరనుకుంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, నీ తోటి కొలీగ్స్ కావచ్చు, నువ్వు చేసే పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ రాకపోకలు కావచ్చు, ఏదైనప్పటికీ సరే ఆయన నీకు సహాయం ఉంటాడు. ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నన్ను ఏమి చేయగలరు అని ధైర్యంతో ఎవడు చెప్పగలడు? ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడు, ఎవడైతే సమస్తము
సృష్టి మీద ఆధారపడకుండా సృష్టికర్త మీద ఆధారపడతాడో వాడు చెప్పగలడు. కనుక ప్రియ సోదరి సోదర, ఏది చేయాలన్నా సరే నీ ధనమో బనమో జ్ఞానమో కాదు, ఆయన సహాయమని నువ్వు ఆయన పాదాల చెంత కడుపు, ఆయన గొప్ప కార్యాలను పొందుకుంటావు. అట్టి కృప దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.